హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్ను విహారీ. ఈరోజు వీడియో ఏంటంటే మేము తులసపాక అనే విలేజ్కి అయితే వెళ్ళడం జరిగింది. మాకు అక్కడ కొన్ని ఆశ్చర్యపడే విషయాలు అయితే కొన్ని తెలిసాయి. అవి ఏంటంటే నేచురల్గా పండించే పంట అక్కడ మాకు కనపడింది. నేచురల్గా పండించే పంటలు ఎక్కువ కనబడట్లేదు మనకి. ఎక్కువ కెమికల్తో పండిస్తున్నారు, ఎరువులేసి పండిస్తున్నారు. కానీ అక్కడ నేచురల్గా పండించే పంటలు చిరుధాన్యాలు అయితే మేము అక్కడ చూడడం జరిగింది. అక్కడ కొన్ని షాపులు ఆ విలేజ్లో మాత్రమే ఆ షాపులు ఉన్నాయి. అక్కడ మేము వాళ్ళతో చాలా స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడాము. అక్కడ చాలా చిరుధాన్యాలు అయితే ఉన్నాయి. మేము కొన్ని తీసుకోవడం జరిగింది. అక్కడ స్పెండ్ చేసిన వీడియో మొత్తం షూట్ చేయడం జరిగింది. ఆ వీడియో నేను ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను అనమాట. అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కనుక మీ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా మంచి లొకేషన్స్ వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పదండి. మారేడుమిల్లి వెళ్ళే రూట్లో అయితే ఒక తులసి పాకల అనే విలేజ్ అయితే కలిసింది. ఇక్కడ స్పెషల్ ఏంటని అడిగితే సజ్జులు రాగులు చూపెడతా. నేచురల్ సజ్జులు రాగులు ఎప్ప పువ్వు. అది తీసుకుంటా ఎప్ప పువ్వు అంట. అని తినకూడదండి. ఇప్పుడు ఇది తినేసి దాన్ని విప్ప పువ్వు అంటారు. అదే నవలాలు అనమాట. దాన్నే తింటాం అంటారు. ఏదో బాగానే ఉందిగా, బాగుంటది. పుష్ప బాగానే ఉంటుంది. అన్నమాట ఇవి. ఓహో, ఓకే ఓకే. నేచురల్ లెక్కర్ అన్ని తిన్నా వాళ్ళకు హ్యాపీగా పడుకోవచ్చు. తిని పడుకుంటే కారు నడపలేం కదా, అందుకనే మా వినోద్కి ఇవ్వట్లేదు. నేను తింటున్నాను. తిని పడుకుంటే వచ్చేది నిద్ర. ఇన్ని ఆగండి, కొలత అన్ని ఎంత? ఇది తినరా? ఇది రేగొడియా. వడియాలు అప్పుడప్పుడు ఏంటిది? మైనా. ఏది అక్కడ చూపెడతా. ఇదా? ఇది రాయిగా. ఏది ఎక్కడ? అదేనంట. ఇదేనా? అదే. ఇదేంది? మైనా. మైనమా? తేనె మైనం. నేనే దిష్టి రాయి రాయలే కాదు. తేనె పట్టులోంచి కావాలా? తేనె పట్టు, తేనె తేక కట్ట. మంచిది తేనె మంచిదిందా? అమ్మో దేవుడా తినే. ఇది ఒకటి ఎంత? ఒకటి లెక్క లేకపోతే ఒకటి 10 రూపాయలంట. తేనె తీసుకో, ఏదో ఒకటి తీసుకో. ఫోన్ పే ఉందా? ఏంటి తేనె? పట్టు తేనె. అదే మైనా దీనికి రాదు. తేనె ఇది ఏం తేనె ఫ్రెండ్స్? ఇది పుట్ట తేనె. ఈ మూత గట్టి పడిపోయింది. ఇప్పుడు మేము ఏం తేనె? అది పుట్ట తేనె. పుట్ట తేనె టేస్ట్ చేస్తున్నామండి. ఓకే, నాకు కూడా. నాకేసా. ఎంతమ్మా ఇది? 650 కేజీ. అదైతే 400. ఈ కేజీ 650 రూపాయలు. క్యాష్ లేదు. ఎట్లా అనకూడదేమో. క్యాష్ ఉందా మీ దగ్గర? ఫోన్ పే కూడా ఉంటాయి అనుకోండి. ఫోన్ పే చేస్తాను. సూపర్ ఉంది, బాగుంది కదా.
చెప్పు మరి మన వాళ్ళకి. పుట్ట తేనె మామూలుగా లేదు, నాకితే అంటుకుపోతుంది. వస్తుందా? చిన్న ఊరిలో పెద్ద నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉంది. మనకి పావురాలకి సంబంధించిన అవి ఉంటాయి కదా, అప్పర్రలు అవన్నీ కూడా మనకి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఏంటంటే మొత్తం ఎరువులు లేకుండా పండించినాయి అనమాట ఇవన్నీ. మొత్తం ఆటో లేదు మాట్లాడదాం. ఏం తేనె? ఇది మామూలు తేనె, పుట్ట తేనె కాదు, మామూలు తేనె. సరే, చెట్టు కొమ్మలకి అది కారట్లే చూడండి కిందకి. ఇది ప్యూర్ తేనె, ప్యూర్ చెట్టు కొమ్మలకు వచ్చే తేనె. నెక్స్ట్ రేగ్ జామ్ కదా, రేగ్ జామ్. వడియాలు, గుడియాల రేగుడియాలు, రేగ్ గుడియాలు కూడా దొరుకుతాయిగా. కానీ బాగున్నాయి. ఏంటి అయితే ఆ డబ్బా మొత్తం కదా వచ్చేది 600కి. ఫ్యాన్స్ అయిపోయాయి. పుట్ట తేనె అయితే సూపర్గా అయితే ఉంది. అది లీటర్, అది 5. నేను అది మొత్తం 650 అనుకుంటున్నాను. అబ్బా, అది 5 కేజీలు డబ్బా అది. అయ్యయ్యో, పండు చెప్పు. చిన్న ఊరిలో పెద్ద షాపు. ఏంటి తడికి తులసిపాక, తులసిపాకే ఉంది దాంట్లో. మీకు బోర్డింగ్ అయితే తులసిపాకే ఉంటుంది, దీని తులసిపాకలా అంటారంట. సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం కూడా ఎరువులు లేకుండా పండించిన చిరు చిరు ధాన్యాలు అనేవి ఇక్కడ మనకి లభిస్తాయి. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా రాగులు, సజ్జలు, కొర్రలు, పౌరాలకి వేసే మేత ఇలాంటివి కూడా ఉన్నాయి. అలాగే సీకాయ, కుంకుడుకాయ అండ్ ఉసిరికాయ ఇవన్నీ కూడా మనకి ఎరువులు లేకుండా మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. ఇక్కడ ఫోన్పే అలాంటివి ఏమీ లేవు, ఖచ్చితంగా మనీతోనే రావాలి. సిగ్నల్ కూడా లేదు. సో ఖచ్చితంగా మనీతో వస్తేనే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా. చాలా పుట్టతేన, ఎస్పెషల్లీ పుట్టతేన అనమాట. పుట్టతేన అయితే సూపర్ ఉంది. మీరు టేస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు. వాళ్ళకి ఏ అబ్జెక్షన్ అలాంటివి ఏమి లేవు. సూపర్ ఉంది పుట్టతేన అయితే. ఎంత అంటే కేజీ 650. కేజీ 650. ఇక్కడ రేగొడియాలు అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో మనం తిండి ఉంటాం ఆ రేగొడియాలు. అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇక్కడ. మనం కొనే ఉండవు కదా. చిన్నప్పుడు కాదు, ఇప్పటికే తింటున్నాను. నేను పుట్టినప్పటి నుంచి కాదు, కానీ అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి కొట్లో అన్నీ ఎండిపోయి మాడిపోయి ఉంటాయి, మెత్తగా ఉన్నాయి. అలాగే చీపుర్లు ఉన్నాయి చూసారా? చీపుర్లు చూద్దాం. చీపుర్లు అన్నమాట. ఏం చీపుర్లు ఇవి అండి? కొండ చీపుర్లు అంటారు వీటిని. ఇది పాలరాతి మీద ఊడటానికి చాలా, అంటే మార్బుల్స్ మీద ఊడ్చుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ కింద పేర్లు ఉంటాయి, ఇక్కడ కోస్తారు. అది అండ్ ఇది చూడండి ఒకసారి. ఇది ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ కోసం మనం దీన్ని యూజ్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో పోసుకొని ఇది యూజ్ చేయాలన్నమాట, ఈ వేర్ని. సో మనకి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. ఇది కూల్గా కూడా ఉంటుంది, ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు. ఇదే నేచురల్ ప్రోడక్ట్. న్యాచురల్ ప్రోడక్ట్ మొత్తం కూడా. మీరు ఇది ఫ్రెష్, బాగా ఫ్రెష్. ఇప్పుడే చాలా ఫ్రెష్. అది తేనె బాధితులు సంఘం అధ్యక్షురాలు. బాధితులు కాదు, అభిమానులు, ప్రియులు. అభిమానం మా ఊరు తేనె కాదు. తేనె వడకట్టని తేనె ఇలా చేతిలో వేసుకునే అలా తింటే వాళ్ళ నోరు ఊరుతూ ఉంటుంది చూసేవాళ్ళు. ఏంటి ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే వీటి పేరేంటి? ఎండుపుకాయలు. ఉప్పు ఉండదా? ఇవి తింటే కిడ్నీలో, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవన్నీ కూడా కరిగిపోతాయంట. పొద్దున్నే 2, ఈవినింగ్ సాయంత్రం 1, పొద్దున్నే 2, సాయంత్రం 2. పరగడుపున తినాలా?
ఏమి పత్యం గిత్తం ఏమి ఉండవు. ఎట్లయినా తినచ్చు, పౌడర్ చేసుకొని తినొచ్చు, లేదంటే కరిగేసుకోవచ్చు నోట్లో వేసుకొని. దెబ్బకి కరిగిపోతాయి. ఎక్కడే ఎన్ని రోజులకి ఈ నోట్లో వేసుకొని కరిగేసుకుంటే కిడ్నీలో అవి కరిగిపోతాయి. వాళ్ళైనా చెప్తారు, మళ్ళీ మన స్కానింగ్ ఓకే. తులసిపాకులో ఈ షాపులు ఉంటాయి. ఈ షాపులు ఈ ఊర్లో తప్ప ఏ ఊర్లో కూడా ఉండవంట. అడిగాము ఇంకేడన్నా ఉంటాయి అంటే ఉండమన్నారు. చూసారా, ఇక్కడ ఒక షాప్ ఉంది, అటు ఒకటి ఉంది, మొత్తం 4 ఉన్నాయి. ఈ ఊర్లోనే మాత్రమే ఈ షాపులు అయితే ఉంటాయంట. సూపర్.